మేము తీసుకున్న టాపిక్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టిగేషన్. చాలా వరకు ఊర్లలో ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రిసిటీని ఎట్లా ఓవర్కమ్ చేయాలని తయారు చేసిన మోడలే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టిగేషన్ యూజ్ చేసుకొని మేము చేయబోతున్నాం. దాదాపుగా చాలా వరకు ఊర్లలో రెయిన్ వాటర్ పడుతుంటే దాన్ని ఎలా వాడుకోవాలో చాలామంది ఆలోచిస్తారు. ఎలా వాడుకోవాలో అర్థం కాక మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ మోడల్ చూసినాకల్లా ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది వస్తుంది. మా ప్రాజెక్ట్ ఏంటంటే ఎప్పుడైతే వాన అనేది ఇంటి మీద పడుతుందో ఇది ఫ్లో అయ్యి ఒక పైప్ సిస్టమ్ ద్వారా ఒక ట్యాంకులో ఫిల్ అవుతూ ఉంటాయి. ఈ ట్యాంకులో ఫిల్ అయిన వాటర్ అనేది మేము చేసిన వాటర్ వీల్ మీద పడుతుంటాయి. వాటర్ వీల్ మీద పడ్డప్పుడు ఏంటంటే ఈ వాటర్ వీల్ అనేది రొటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ వీల్కి ఉన్న టూ ఎండ్స్ అనేవి 2 మోటార్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒక మోటార్ ఏమో మన హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీకి వాడుకుంటాం. ఇంకో మోటార్ ఏమో ఈ వాటర్ అనేవి వాటర్ వీల్ మీద పడ్డ వాటర్ అనేవి ఒక టబ్బులో డిపాజిట్ అవుతాయి. ఈ సెకండ్ మోటార్ ఏమో మన పంపుకి జాయిన్ చేసుకున్నాం. ఎప్పుడైతే వాటర్ పడుతుందో ఈ 2 మోటార్స్కి వెళ్ళి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతాయి. ఒక ఎలక్ట్రిసిటీ హౌస్ హోల్డ్ పర్పస్, ఇంకోటి పంపు. పడ్డ వాటర్ అనేవి ఈ టబ్బులో డిపాజిట్ అవ్వడం వల్ల దీంట్లో నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ పంపుకి పోవడంతో ఈ పంప్ అనేది ఇల్లున్న వాటర్ని మళ్ళీ ఇదే ట్యాంకులోకి మళ్ళీ రీఫిల్ చేస్తుంటుంది. ఇదే ప్రాసెస్ కొంచెం కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇదే వాటర్ అనేది మనము రీయూజ్గా వాడుకోవచ్చు. ఈ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పుడైతే రైన్ హెవీగా పడుతూ ఉంటుందో ఆ టైంలో ఏంటంటే ట్యాంక్ అనేది కొంచెం ఓవర్ఫుల్ అవుతూ ఉంటుంది. దానికి మనం ఎట్లా క్లీన్ చేస్తామంటే వెనకాలకి వెళ్ళి ఒక వాల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫిల్ అవుతూ ఉంటాయో ఆ వాల్ మనం ఓపెన్ చేసుకుంటాం. ఆ వాల్ అనేది 2 డివిజన్గా డివైడ్ అయి ఉంటాయి. ఒక వాల్ అనేది ఈ పైపులకి వెళ్ళి వచ్చి ఒక వెల్లులో ఫిల్ అవుతూ ఉంటాయి. ఈ వెల్లులకి వెళ్ళి మనం వాటర్ అనేది తీసుకొని క్యాటిల్ యూజెస్కి, గార్డెనింగ్కి, చిన్న చిన్న పర్పస్కి వాడుకోవచ్చు. ఇంకొక డివిజన్ ఏంటంటే ఇంట్లోకి వెళ్తాయి. ఈ ఇంట్లోకి ఏంటంటే మనము ప్యూరిఫికేషన్ ఫర్ వాటర్. ఈ ప్యూరిఫై చేసిన వాటర్ ఏంటంటే మనం క్లాత్ వాషింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఎక్సెట్రా పర్పస్కి వాడుకుంటాం. ఈ ఇళ్ళ నుంచి వేస్ట్ అయిన వాటర్ అనేవి మనం వేస్ట్ చేయకుండా ఈ వేస్ట్ అయిన వాటర్ని ఒక సోప్ పిట్ లాంటి దాంట్లో అరేంజ్ చేస్తాం. ఆ సోప్ పిట్ ఏం చేస్తుందంటే మళ్ళీ గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఇంక్రీజ్ చేసినప్పుడు మన గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా స్టెబిలిటీ ఉంటుంది. వెల్లుకెళ్ళి తీసిన వాటర్తో బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా మనది ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఈకో ఫ్రెండ్లీ. దీనివల్ల ఏమవుతుంది ఒకటి మనకి వాటర్ బిల్ అనేది తగ్గుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది, ప్లస్ ఎట్లాగో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, ప్లస్ మనం ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా వాడుకుంటాం. ఊర్లలో దాదాపు ఎక్కువ ప్రాబ్లం ఉండేది కూడా ఎలక్ట్రిసిటీ కాబట్టి దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేసి వచ్చేసినాం. ఇది ఫ్రీగా మనకు వచ్చే రెయిన్ వాటర్ రీసోర్స్తోని మన ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మా మోడల్. థ్యాంక్ యూ.